హనుమంతుడి కాలికి వెండి కడియం ఎన్ని వేయాలి? ఒకటా లేదా రెండు? సంప్రదాయం మరియు ఆధ్యాత్మిక విశేషాలు. ఈ వీడియోలో హనుమంతుడి కాలికి వెండి కడియం సమర్పించే విషయంలో ఉన్న వివిధ ఆచారాలు, భక్తుల మొక్కుబడులు, విగ్రహం యొక్క రూపాన్ని బట్టి పాటించే పద్ధతులు మరియు కుడి కాలికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము. హనుమంతుడి కాలికి వెండి కడియం లేదా తోర వేసే విషయంలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. మీరు ఒకటి వేయాలా లేదా రెండు వేయాలా అనేది మీ మొక్కబడి లేదా ఆ విగ్రహం యొక్క రూపం మీద ఆధారపడి ఉంటుంది. ఒక కాలికి మాత్రమే సంప్రదాయ పద్ధతి. సాధారణంగా హనుమంతుడి విగ్రహాలకు కుడి కాలికి మాత్రమే వెండి కడియం వేయడం అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి. కారణం, హనుమంతుడు కార్యసాధకుడు. ఆయన ఎప్పుడూ ఒక కాలు ముందుకు వేసి యుద్ధానికి లేదా కార్యానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఆ వీరత్వానికి గుర్తుగా కుడికాలికి కడియం వేస్తారు. బల ప్రదర్శన. హనుమంతుడిని మహావీరుడు అని పిలుస్తాము. పూర్వకాలంలో వీరులు తమ శక్తికి చిహ్నంగా ఒక కాలికి మాత్రమే కడియం ధరించేవారు. రెండు కాళ్లకు అలంకార పద్ధతి. కొన్ని సందర్భాలలో భక్తులు తమ భక్తిని చాటుకోవటానికి లేదా స్వామివారిని పరిపూర్ణంగా అలంకరించడానికి రెండు కాళ్లకు వెండి కడియాలు సమర్పిస్తారు. రాజసం. హనుమంతుడిని సర్వస్వతంత్రుడిగా రాజుగా భావించేవారు రెండు కాళ్లకు వేస్తారు. మొక్కుబడి. ఒకవేళ మీరు ఏదైనా కోరిక కోరుకొని రెండు కడియాలు వేయిస్తాను అని మొక్కుకుంటే తప్పకుండా రెండూ సమర్పించాలి. ముఖ్య గమనిక. మీరు అనుసరించాల్సిన చిన్న చిట్కాలు. విగ్రహం రూపం. మీ దగ్గర ఉన్న విగ్రహం కేవలం ఒక కాలును మాత్రమే పైకి ఎత్తి అనగా సంజీవని పర్వతం మోస్తున్నట్లు ఉంటే కింద ఉన్న కాలికి వేయటం బాగుంటుంది. కుడికాలి ప్రాముఖ్యత. ఒకటే వేయాలనుకుంటే మాత్రం అది కుడికాలికి ఉండేలా చూసుకోండి. సూచన: వెండి చలవ చేసే గుణం కలిగి ఉంటుంది. హనుమంతుడిలోని తీవ్రమైన శక్తిని శాంతింపచేయటానికి వెండి కడియాలు వేయటం శ్రేయస్కరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.